Hello guys, welcome back to our new ఛానల్ ద గేమింగ్ పారాడాక్స్ 457. మనం ఈరోజు ఆడబోయే గేమ్ వచ్చేసి మైన్క్రాఫ్ట్లో బిగినర్ హౌసెస్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. బిగినర్ హౌసెస్ అంటే మీరు కొత్తగా ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేసి ఒక క్యాంప్గా ఒక బేస్ కావాలంటే మార్క్స్ నుంచి అంటే టెంపరీ బేస్ లాగా కట్టడం అయితే చూపిస్తాం. ఫస్ట్ లాగ్స్ తీసుకున్నాం, తర్వాత కార్పెట్, ఇంకా స్లాబ్స్ వేసుకున్నాం. ఓకే, ఫస్ట్ కింద మీరు తోకోలే 9x9 1 2 3 4 5 6 7 8 9 బ్లాక్స్ తేని. మళ్ళీ ఇక్కడ 2 ఈ బ్లాక్ని కౌంట్ చేసుకోవాలి 9గా. 3 4 5 6 7 8 9 మళ్ళీ 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 9 బ్లాక్స్ అయినాయి. ఇదైతే కింద బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. బ్లాక్స్ అయితే పెట్టేసినాక ఈ మధ్యలో ఉన్న గ్రాస్ కూడా తీసేసి మొత్తం బ్లాక్స్ వుడ్ అయితే పెట్టేయబోతున్నాం. థ్యాంక్స్. పెట్టేసాక ఇప్పుడు మొత్తం ఇదంతా క్లియర్ చేయాలి. క్లియర్ చేసినాక కింద మొత్తం ప్లాంక్స్ అయితే పెట్టాలి. మళ్ళీ మీరు దీనిపైన కార్పెట్ వేసుకోవాలి. కార్పెట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. జస్ట్ ఒక డిజైన్ కోసం అన్నమాట. ఇప్పుడైతే బ్లాక్స్ పెట్టేద్దాం మనం కింద. తొందర పెట్టేసి ఇంకా వాల్స్ కూడా తొందర కంప్లీట్ చేసేద్దాం. ఇదైతే టెంపరీ బేస్ గైస్, పర్మనెంట్ బేస్ అయితే నేను చేస్తాను. ఇది ఓన్లీ టెంపరీ బేస్. సో ఈ వాల్స్ మీరు 5x5 చేసుకోవాలి. ఇది ఇక్కడ మధ్యలో డోర్ అనమాట. ఒక 2 బ్లాక్స్ అయితే వదిలేయాలి లైట్ డోర్కి. ఇప్పుడు వాల్స్ 5x5 చేయాలంట. 5 బ్లాక్స్ అయితే చేసుకోవాలి మనం. అయితేమో 1 బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 బ్లాక్ అయితే అందరు అక్కడ పెట్టేసి లోపల ఇంటీరియర్ కూడా చేసేద్దాం. మొత్తం ఇప్పుడు 3 బ్లాక్స్ అయినాయి. తర్వాత 4 ఇంకా 5 ఇట్లా 2 పెట్టుకుంటూ పోతే తొందర అయిపోతుంది. అక్కడక్కడ డోర్ ఇంకోటి 3 అయితే అయిపోయినాయి. ఇంకా 2 కావాలి. 2 బ్లాక్స్ అయితే తొందర గైస్. మీకు ఇంకా కొత్త గేమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మైన్క్రాఫ్ట్ అయితే తెచ్చేసిన గేమింగ్ వీడియోస్. ఇంకా మీకు డ్రీమ్ క్రికెట్ అలాంటివి కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఫ్రీ ఫైర్ ఇంకా ఎస్సీ మొబైల్ అలాంటి గేమ్స్ అయితే నేను ఆడతాను. మీరు చెప్పండి ఏ గేమ్ అయినా ఆడతాను నేను.
రోబ్లాక్స్లో కూడా చాలా చిన్న కొత్త గేమ్స్ అయితే ఆడతాను. మీకు ఏ గేమ్ ఇస్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో. మొత్తం 5x5 బ్లాక్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే స్లాబ్స్తో కవర్ చేసుకోవాలి పైన. స్లాబ్తో కవర్ చేసుకొని తర్వాత స్లాబ్స్ ఇంకో పని చేస్తే పైన మాబ్స్ ఎలాంటి మాబ్స్ని స్పాన్ కానివ్వవు స్లాబ్స్ పెడితే. అదొకటి, ఎలాంటి మాబ్స్ స్పాన్ కావు, అదొక అడ్వాంటేజ్ మనం స్లాబ్స్ పెడితే. టార్చ్లు తీసుకోవాలి. టార్చ్లను ల్యాంటర్లను మీ ఇష్టం. ఇది దాదర్ బేస్ కాబట్టి టార్చ్లు పెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ మీరు వేరే బేస్కి టెంపరీ బేస్ కాబట్టి ఇది ఇట్లా పెడుతున్నా. ఇప్పుడు కింద కార్పెట్, బెడ్ అవన్నీ ఇంటీరియర్ చూసుకోవాలి. బెడ్ వేసేద్దాం. తర్వాత చెస్ట్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నేసెస్ అవన్నీ వేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ, ఫర్నేసెస్ తీసుకుందాం. ఫర్నేస్ తీసుకొని ఇక్కడ రెండు ఇంకా ఇక్కడ చెస్టులు స్టోరేజ్ కోసం చెస్టులు 2 ఇంకా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి చేసేది ఉంది. డైనింగ్ టేబుల్ అంటే మంచిగా ఉంటుందని ఇక్కడ డోర్, ఫస్ట్ ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. గ్యాస్ మర్చిపోయినాం, డోర్ పెట్టుకోవడం మర్చిపోయినాం గ్యాస్. బయట నుంచి వచ్చి పెట్టుకోవాలి. అరే బయటికి వెళ్తలేదు. ఇప్పుడు డోర్ అయితే సిద్ధం అన్నమాట. తర్వాత ఇప్పుడు కార్పెట్ మొత్తం వేసుకోవాలి. టేబుల్ అన్నమాట. దీనికి కావాల్సింది స్టేర్స్, ఇంకా ఫెన్స్, ఇంకా ప్రెషర్ ప్లేట్ అన్నమాట. ఫెన్స్ కూడా కావాలి, ప్రెషర్ ప్లేట్ కూడా కావాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ 2 ఫ్యాన్స్, ఇక్కడ 2 ప్లేట్స్. అయిపోయి డైనింగ్ టేబుల్ గైస్. ఇంకోటి ఇక్కడ కూడా పెట్టాలి మంచిగా ఉంటుంది. కార్పెట్ తీయాలి గైస్. తీసినాక మొత్తం డైనింగ్ టేబుల్ అయితే రెడీ. సో ఇదే గైస్ మొత్తం ఇదే టెంపరీ బేస్ అన్నమాట బిగినర్స్కి. ఈ బేస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ గేమ్స్ ఆడాలో ఇంకా నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.